హలో గైస్, వెల్కమ్ టు సినీపోక్రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే సీన్ డివిజన్. అసలు సీన్ డివిజన్ ఎందుకు చేయాలి సినిమాల్లో? మనం ఒక బుక్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా స్టోరీని. ఎందుకు డివైడ్ చేయాలి అని అనేది, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకోబోతున్నాం. కేజీఎఫ్ పార్ట్ 1 మూవీ మీ అందరు చూసుంటారు. ఇప్పుడు ఆ మూవీనే తీసుకొని మనం సీన్ డివిజన్ చేసుకుందాం. ఇప్పుడు కేజీఎఫ్ మూవీలో ఓపెనింగ్ సీన్ ఏంటంటే పార్లమెంట్ బయట ఎక్స్టీరియర్ షాట్. ఇది ఫస్ట్ సీన్. మనకి దీనికి సీన్ నెంబర్ 1 అని ఇచ్చుకుంటాం మనం. నెక్స్ట్ సీన్ ఏంటంటే ఇంటీరియర్. లోపల పార్లమెంట్ బిల్డింగ్లో ఏం జరుగుతుందంటే ప్రైమ్ మినిస్టర్ అధికారులతో మాట్లాడుతుంటారు. రాకీ అనే ఒక క్రిమినల్ని లేకుండా చేయాలి, దానికోసం నా సైడ్ నుంచి నేను ఆర్మీని కూడా ఎన్ఫోర్స్ చేస్తున్నా అని సైన్ పెడుతూ ఉంటారు. ఇదంతా యాక్చువల్లీ సీన్ నెంబర్ 1. దీనికి మనం సీన్ నెంబర్ 2 అని ఎందుకు రాసుకోకూడదంటే, ఇలా పర్టికులర్ రూల్స్ అంటే ఏముండవు, రాసుకోకూడదని. మన కంఫర్టబుల్నెస్ కోసం మనం ఏ నెంబరింగ్ అని ఇచ్చుకోవచ్చు, మనకు అర్థమయ్యేలాగా. బట్ జనరల్గా ఒక ప్రాసెస్ ఉంది. ఇప్పుడు పార్లమెంట్ బయట ఎక్స్టీరియర్ షాట్ అయిన తర్వాత మనం సేమ్ లొకేషన్లోనే ఉన్నాం. లొకేషన్ సేమ్ మనకి, కానీ ఆ లొకేషన్లోనే ఇంకొక బ్లాక్ చేంజ్ అయింది, ఇంటీరియర్కి వెళ్ళింది. ఎక్స్టీరియర్ నుంచి ఇంటీరియర్కి వెళ్ళింది. సో దీనికి 1A అని ఇచ్చుకుంటాం. అంటే ఇది సబ్ సీన్ లెక్క. అంటే సేమ్ లొకేషన్లో జరుగుతున్న ఒక సబ్ సీన్ అనుకోండి. సో అందుకని చెప్పి దీనికి మనం 1A ఇచ్చుకుంటాం. కంప్లీట్గా డిఫరెంట్ లొకేషన్కి వెళ్ళాము అని అన్నప్పుడు దానికి ఇంకా కొత్త నెంబరింగ్ ఇచ్చుకోవాలి మనం. ఇప్పుడు మనకు ఆ 1A సీన్లో ప్రైమ్ మినిస్టర్ రాకీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ రాకీ యొక్క బ్యాక్ షాట్స్ వేస్తాం మనం. ఆ బ్యాక్ షాట్స్ కూడా మనం ఎక్కడో చోట షూటింగ్ చేయాలి కదా. ఆ షూటింగ్ చేస్తేనే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయగలం. సో దీనికి మనం సీన్ నెంబర్ 2 ఇచ్చుకుంటాం. ఎందుకంటే ఇది కంప్లీట్గా డిఫరెంట్ లొకేషన్. ఈవెన్ దో ఒక్క షాట్ ఉన్నా కూడా, ఒక్క డైలాగ్ ఉన్నా కూడా, అసలు ఒక ప్రాపర్టీ ఉన్నా కూడా అక్కడ మనం కొత్త నెంబరింగ్ ఇచ్చుకోవాలి, అది డిఫరెంట్ లొకేషన్ అయితే. అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం దీనికి సీన్ నెంబర్ 2 అని ఇచ్చుకుంటాం. రాకీ యొక్క బ్యాక్ షాట్స్ షూట్ చేసేదానికి మనం సీన్ నెంబర్ 2 అని ఇచ్చుకున్నాం. నెక్స్ట్, ఈ ప్రైమ్ మినిస్టరే నేను ఆర్మీని ఎన్ఫోర్స్ చేస్తున్నాను అని సిగ్నేచర్ చేస్తున్నప్పుడు మనం ఆర్మీ యొక్క షాట్స్ కూడా చూపిస్తాం మనం. ఇప్పుడు మనం ఆర్మీ షాట్స్ కూడా ఒక లొకేషన్లో షూట్ చేయాలి కదా. షూట్ చేయాలి కాబట్టి ఆ ఆర్మీ షాట్స్ ఉన్న సీన్కి మనం సీన్ నెంబర్ 3 అని ఇచ్చుకుంటాం. బికాస్ అది డిఫరెంట్ లొకేషన్. ఈ పార్లమెంట్ లొకేషన్కి సంబంధం లేని లొకేషన్ అది. సో దానికి సీన్ నెంబర్ 3 అని ఇచ్చుకుంటాం. ఇప్పుడు మనం నెక్స్ట్ సీన్లోకి వెళ్తే ఇది సీన్ నెంబర్ 4. ఈ సీన్ ఎక్కడ జరుగుతుందంటే 24 న్యూస్ ఛానల్ అనే ఒక ఆఫీస్లో జరుగుతుంది. ఒక చీఫ్ ఎడిటర్ రూమ్, దీపా హెగ్డే అనే ఒక చీఫ్ ఎడిటర్ రూమ్లో ఓపెన్ అవుతుంది ఈ సీన్. ఆ చీఫ్ ఎడిటర్ అయిన దీపా హెగ్డే తన ఓనర్ 24 న్యూస్ ఛానల్ ఓనర్తో మాట్లాడుతున్నారు. ఏమని? ఈ బుక్ అంతా ఒక స్క్రాప్ అని చెప్తుంటే అప్పుడు ఆ ఓనర్ గారు ఏం చెప్తుంటారంటే అది స్క్రాప్ కాదు, ఎందుకంటే స్క్రాప్ అయితే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం దానికి సంబంధించినవన్నీ చెరిపేయాలని ఎందుకు అనుకుంటుంది, బుక్స్ అన్నీ కూడా కాల్ చేశారు అని చెప్పి తను చెప్తూ ఉంటారు. అలా చెప్తున్నప్పుడు మనం యాక్చువల్లీ ఆ బుక్స్ కాల్ చేస్తున్న సీన్ కూడా వేసుకుంటాం మనం, ఇన్సర్ట్లో వేస్తున్నాం మనం. ఇప్పుడు అది కూడా ఎక్కడో చోట షూట్ చేయాలి కదా మనం, ఆ లొకేషన్ కూడా మనకు కావాలి కదా. సో దానికి మనం సీన్ నెంబర్ 5 అని ఇచ్చుకుంటాం, ఎందుకంటే డిఫరెంట్ లొకేషన్ అది. ఇప్పుడు ఆ 24 న్యూస్ ఛానల్ ఓనర్ ఏం చెప్తున్నారంటే చివరిగా ఒకే ఒక బుక్ మిగిలింది, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు అది దొరికిందని చెప్తున్నారు. అది దొరికిందని చెప్తున్నప్పుడు మనం ఆ షాట్ కూడా వేస్తున్నాం యాక్చువల్లీ మనం. ఆ షాట్ ఏంటంటే ఒక రోడ్లో ఆయన కార్లో వెయిట్ చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న కార్ వచ్చింది, ఆ కార్లో ఉన్న పోలీస్ పర్సన్ ఇతనికి ఆ బుక్ ఇస్తున్నారు. ఇది కూడా మనం ఒక సీన్గా షూట్ చేయాలి మనం అక్కడ ఇన్సర్ట్ చేస్తున్నామంటే సీన్గా షూట్ చేయాలి కదా. సో ఆ సీన్గా షూట్ చేయాలి కాబట్టి దానికి మనం సీన్ నెంబర్ 6 అని ఇచ్చుకుంటాం. ఈ ఆనంద్ అనే పర్సన్ ఈ బుక్ రాసిన జర్నలిస్ట్ని ఇంటర్వ్యూ చేయమని చెప్పి ఈ 24 న్యూస్ ఛానల్ ఓనర్ ఉన్నారు కదా, ఆయన ఆ చీఫ్ ఎడిటర్ని అడుగుతున్నారు. ఆవిడ అప్పుడు సీన్ ఎండ్కి లాస్ట్కి కన్విన్స్ అయ్యి ఓకే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నాను, ఇంటర్వ్యూ అరేంజ్ చేయండి అని చెప్తుంది. సో ఇప్పుడు ఆ ఓనర్ ఆ ఆనంద్ అనే పర్సన్తో ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తున్నారు. అరేంజ్ చేసిన తర్వాత ఆనంద్ అనే పర్సన్ కార్లో వస్తున్న డ్రోన్ షాట్ వేస్తున్నాం మనం. ఆ డ్రోన్ షాట్ కూడా ఎక్కడో చోట షూట్ చేయాలి కదా. యాక్చువల్లీ ఇలాంటి ఇన్సర్ట్ షాట్స్, డ్రోన్ షాట్స్, ఎక్స్టీరియర్ షాట్స్, మొత్తం మెయిన్ సీన్స్ అన్ని షూట్ చేసుకున్న తర్వాత మనం ఎడిటింగ్ టేబుల్లో వేసుకొని చూసిన తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ అవసరం, ఇక్కడ ఎక్స్టీరియర్ షాట్ అవసరం అని చెప్పి ఒక సెకండ్ యూనిట్ డైరెక్టర్ని పంపించైనా షూట్ చేసి రమ్మంటారు, ఆర్ఎల్స్ డైరెక్టరే షూట్ చేసుకుంటారు. బట్ అసలు ముందే స్క్రిప్ట్లో ఉన్నప్పుడే మనం ఇంత డీటెయిల్డ్గా సీన్ నెంబర్ ఇచ్చుకొని ఒక షాట్, డ్రోన్ షాట్ కూడా మనం రాసుకుంటున్నామని అంటే అసలు షూటింగ్ చాలా క్లారిటీగా జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ డ్రోన్ షాట్కి కూడా ఒక సీన్ నెంబర్ ఇచ్చుకోవాలి అని అంటే సీన్ నెంబర్ 7 ఇది, బికాస్ ఈ డిఫరెంట్ లొకేషన్లో జరుగుతుంది కాబట్టి ఇది సీన్ నెంబర్ 7. ఇప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటంటే ఈ 24 న్యూస్ ఛానల్ ఓనర్ ఉన్నారు కదా, ఆయన తన ఎంప్లాయీతో మాట్లాడుతుంటారు. ఏమని? ఆఫీస్ మొత్తాన్ని ఖాళీ చేపించేసేయి, అసలు లైవ్ రికార్డింగ్ ఎక్కడ జరగద్దు, వేరే ఎవరు ఉండద్దు ఇక్కడ, అసలు ఇక్కడ జరుగుతుంది అందరికీ తెలియకూడదు, చాలా ప్రైవసీగా జరగాలి అని చెప్తున్నప్పుడు దీనికి మనం సీన్ నెంబర్ 4 ఇచ్చుకుంటాం. ఎందుకనంటే సీన్ నెంబర్ 4 ఏంటిది? ఆ 24 న్యూస్ ఛానల్లో చీఫ్ ఎడిటర్ రూమ్లో ఓపెన్ అయింది సీన్. అది 4 అని ఇచ్చుకున్న తర్వాత సేమ్ ఆఫీస్లోనే జరుగుతుంది, బట్ హాల్లో ఎక్కడో సమ్వేర్ జరుగుతుంది. సో దీనికి మనం సీన్ నెంబర్ 4 అని ఇచ్చుకుంటాం. అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన మాట్లాడుతున్నారు ఎంప్లాయీతో, అందరినీ ఖాళీ చేయించని మాట్లాడుతున్నారు, అది సీన్ నెంబర్ 4A.
ఖాళీ చేయించని చెప్పిన తర్వాత ఆ ఎంప్లాయీ వెళ్ళి అందరినీ ఖాళీ చేపిస్తుంటారు. ఆ షార్ట్స్ వేస్తాం మనం. అది సీన్ నెంబర్ 4B. ఇప్పుడు అక్కడ కార్ స్టార్ట్ అయింది కదా, మనం డ్రోన్ షాట్ వేసాం కదా, ఆ కార్ అనేది 24 న్యూస్ ఛానల్ ఆఫీస్ ఉంది కదా, ఆఫీస్ బిల్డింగ్ బయటకు వచ్చి ఆగుతుంది అని మనం చూపిస్తున్నాము. ఇప్పుడు దీనికి మనం ఒక సీన్ నెంబర్ ఇచ్చుకోవాలి. ఈ 24 న్యూస్ ఛానల్ ఆఫీస్ అనేది మొత్తం ఒకే లొకేషన్, డిఫరెంట్ బ్లాక్స్లో మనకి డిఫరెంట్ సీన్స్ జరుగుతున్నాయి కాబట్టి దీనికి మనం సీన్ నెంబర్ 4C అని ఇచ్చుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ 24 న్యూస్ ఛానల్ ఓనర్ అండ్ ఎంప్లాయీ ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ ఆనంద్ అనే పర్సన్ని రిసీవ్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. ఇదంతా సేమ్ లొకేషన్ బట్ డిఫరెంట్ బ్లాక్ అనుకున్నాం కాబట్టి సో దీనికి మనం 4D అని ఇచ్చుకుంటాం నెంబర్. బట్ యాక్చువల్లీ నాకు అర్థమైన దాని ప్రకారం వీళ్ళు 24 న్యూస్ ఛానల్ అనేది ఎక్కడో లొకేషన్ తీసుకున్నారు. బట్ రిసీవ్ చేసుకునే సీన్ అయితే ఉంది కదా, ఇది రామానాయుడు స్టూడియోలో షూట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. బట్ మనం సీన్గా డివైడ్ చేసేటప్పుడు మనం ఎక్కడ షూట్ చేయబోతున్నాం అనేది మనకు తెలియదు కదా, సో దానికి మనం సబ్ సీన్ అయితే సబ్ సీన్ లెక్కే నెంబరింగ్ ఇచ్చుకోవాలి, డిఫరెంట్ సీన్ అయితే డిఫరెంట్ లొకేషన్ లెక్కే ఇచ్చుకోవాలి మనం. ఇప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటంటే ఈ హెగ్డే అనే చీఫ్ ఎడిటర్ ఆనంద్ అనే పర్సన్ ఇంకా రాలేదు కాబట్టి వచ్చేదాకా తన రూమ్లో వెయిట్ చేస్తున్నారు, ఏదో థింక్ చేస్తున్నారు ఆ బుక్ చూస్తూ అన్నట్టు చూపిస్తున్నాం. దీనికి యాక్చువల్లీ మనం సీన్ నెంబర్ 4 ఇచ్చుకోవచ్చు, బికాస్ ఎందుకంటే 24 న్యూస్ ఛానల్ ఆఫీస్లోనే జరుగుతుంది, డిఫరెంట్ బ్లాక్ అనుకుంటే కొత్త సీన్ కాబట్టి 4E అని ఇచ్చుకోవచ్చు మనం. బట్ దీనికి మనం కొత్త నెంబరింగ్ ఇచ్చుకుందాం, ఎందుకంటే ఒక సీక్వెన్స్ అయితే చేంజ్ అయింది. ఏమని రిసీవ్ చేసుకోవాలి అనుకోవడము, ఆ కార్ రావడం వరకు ఒక సీక్వెన్స్ అనుకుంటే ఇది మనకి సీన్ నెంబర్ 8. ఇప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటంటే ఇంటర్వ్యూ కోసం ప్రిపరేషన్ జరుగుతుంది, స్టార్ట్ అవబోతుంది అనేది ఆడియన్స్కి చూపిస్తున్నారు. సో దానికోసం వీళ్ళు ఏం చేశారు, కెమెరా ఇన్సర్ట్ షాట్స్, లైటింగ్ సెట్ చేస్తున్నట్టు ఇలాంటి షార్ట్స్ అన్నీ వేశారు. దీనికి మనం సీన్ నెంబర్ 8A అని ఇచ్చుకుందాం, బికాస్ సీక్వెన్స్ చేంజ్ అయిన తర్వాత 24 న్యూస్ ఛానల్లో జరిగే ఒక సీన్కి మనం 8 అని ఇచ్చుకున్నప్పుడు ఈ ఇన్సర్ట్ షార్ట్స్కి మనం 8A అని ఇచ్చుకుందాం, సబ్ సీన్ లెక్కే కాబట్టి ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఓనర్ రిసీవ్ చేసుకున్నారు కదా ఆనంద్ గారిని, రిసీవ్ చేసుకున్న తర్వాత ఆయనతో పాటు ఇలా ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇక్కడ అందరు ఎంప్లాయీస్ అందరు కూర్చొని ఉన్నారు అనే ఒక బ్లాక్లో మనం ఆయన ఎంట్రీ ఇస్తున్నాం మనం. సో ఇది కూడా ఆఫీస్లోనే జరుగుతుంది కాబట్టి మనం దీనికి 8B అని ఇచ్చుకుందాం నెంబరింగ్. బట్ ఇక్కడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఒక మిస్టేక్ చేశారు కథపరంగా. యాక్చువల్లీ ఇందాక సీన్ 4A ఉంది కదా, ఆ 24 న్యూస్ ఛానల్ ఓనర్ ఎంప్లాయీతో ఖాళీ చేయమని చెప్తున్నారు కదా, ఖాళీ చేయమని చెప్పిన తర్వాత ఈ షాట్లో ఎంప్లాయీస్ ఎందుకు ఉన్నారు, ఖాళీ చేశారు అందరూ, ఆయన ఖాళీ చేపిచ్చేస్తున్నారు అక్కడ ఆల్రెడీ. చేపిస్తున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఎంప్లాయీస్ని ఎందుకు కూర్చోబెట్టి ఆ షాట్ తీశారు, ఇది ఒక మిస్టేక్. యాక్చువల్లీ ఇది జనాలు అంతగా పట్టించుకోరు అని వాళ్ళు దీన్ని లైట్ తీసుకున్నారు. బట్ ఏంటంటే ఆయన ఎంట్రీ వస్తున్నప్పుడు ఒక బ్లాక్ని ఫిల్ చేయడానికి మరీ ఆఫీస్ ఎంటీగా ఉంటే బ్లాక్ బాగా ఎంటీగా ఉంటుందని జనాలతో ఫిల్ చేశారు అంతే. ఏదో పెద్ద మిస్టేక్ అని కాదు, బట్ కథపరంగా చూసుకుంటే మిస్టేకే. ఆయన అక్కడ డైలాగ్ చెప్పారు కదా ఆఫీస్లో అందరినీ ఖాళీ చేపించమని తర్వాత ఈ సీన్లో అసలు ఎవరు ఉండకూడదు యాక్చువల్లీ. నెక్స్ట్ మళ్ళీ కెమెరా ఇన్సర్ట్ షాట్ ఒకటి వస్తుంది, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి అది సీన్ నెంబర్ 8A. నెక్స్ట్ ఒక బుక్ ఇన్సర్ట్ షాట్ వస్తుంది. ఈ షాట్ అనేది మనకి ఎక్కడ షూట్ చేశారు లొకేషన్ అని అంటే సీన్ నెంబర్ 8 ఉంది కదా, ఇందాక సీక్వెన్స్ చేంజ్ అయిన తర్వాత ఈ హెగ్డే అనే చీఫ్ ఎడిటర్ ఆనంద్ గారి కోసం వెయిట్ చేస్తున్నప్పుడే ఈ షాట్ని కూడా షూట్ చేశారు, సేమ్ రూమ్లో షూట్ చేశారు. సో ఇది షార్టే కాబట్టి దీనికి మనం సపరేట్గా సీన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ సపరేట్ లొకేషన్లో జరగట్లేదు అంటే ఇదేదో సబ్ సీన్ కాదు, జస్ట్ ఒక షార్ట్. సో దీనికి మనం సీన్ నెంబర్ 8 అనే ఇచ్చుకుంటాం స్క్రిప్ట్లో, బికాస్ ఆ సీన్ నెంబర్ 8 అనేది షూట్ చేసినప్పుడే ఈ బుక్ ఇన్సర్ట్ కూడా మనం షూట్ చేయాలి అని మనకు గుర్తుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆనంద్ అనే జర్నలిస్ట్ గారు ఇంటర్వ్యూ సెటప్ చేసిన రూమ్లో వచ్చి కూర్చున్నారు, ఎదురుగా మన హెగ్డే గారు కూడా వస్తున్నారు అని చూపిస్తున్నాము. ఇదంతా ఒక ఇంటర్వ్యూ రూమ్లో జరుగుతుంది. యాక్చువల్లీ దీనికి మనం సీన్ నెంబర్ 8C అని ఇచ్చుకుందాం. ఎందుకు అని అంటే 8A అనే లొకేషన్ ఉంది కదా, ఆ లొకేషన్లోనే అంటే ఇంటర్వ్యూ సెటప్ కోసం లైటింగ్ అని సెట్ చేస్తున్నారంటే ఆ రూమ్లోనే ఈ ఇంటర్వ్యూ కూడా మనకు జరుగుతుంది. బట్ దీనికి మనం ఎందుకు సపరేట్ నెంబరింగ్ ఇచ్చుకుంటున్నామనంటే 8Aలో ఓన్లీ మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి, బట్ 8Cలో మనకి యాక్టర్స్ వచ్చి యాడ్ అవుతున్నారు. సో మనకి కన్ఫ్యూజన్ లేకుండా మనం దీనికి 8C అని ఇచ్చుకుందాం. 8Cలో ఏం జరుగుతుంది, ఆనంద్ అనే పర్సన్ వచ్చి కూర్చున్నారు, హెగ్డే అనే పర్సన్ వస్తున్నారు ఇంటర్వ్యూ కోసం స్టార్ట్ చేయడానికి. ఇది యాక్చువల్లీ సీన్ నెంబర్ 8C. ఇప్పుడు నెక్స్ట్ కథలోకి ఒక కొత్త క్యారెక్టర్ వస్తుంది, ప్యూన్ అనే ఒక పర్సన్ వస్తున్నారు. సో ఆయన కొద్దిగా ఆయన బ్యాక్ డ్రాప్ చూపించాలని డైరెక్టర్ అనుకున్నారు. ఇప్పుడు ఇదంతా ఒక డిఫరెంట్ లొకేషన్, టెంపుల్ అనే ఒక డిఫరెంట్ లొకేషన్కి వెళ్ళి మనం షూట్ చేయాలి కనుక దీనికి మనం సీన్ నెంబర్ 9 అని ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఆ పర్సన్ గాడ్కి ప్రే చేసిన తర్వాత వర్క్లో జాయిన్ అవ్వడానికి వచ్చారు, ఎక్కడ 24 న్యూస్ ఛానల్లోనే జాయిన్ అవ్వడానికి వచ్చారు, అదొక సీన్. సో దానికి మనం సీన్ నెంబర్ 10 ఇచ్చుకుంటున్నాం. జాయిన్ అవ్వడానికి వచ్చిన తర్వాత తన క్లోత్స్ అనేది తీసేసి ఒక ప్యూన్ డ్రెస్ వేసుకొని ఐడి కార్డ్ వేసుకుంటున్నారు. ఐడి కార్డ్ వేసుకుంటున్న లొకేషన్కి మనం ఇప్పుడు సీన్ నెంబర్ 10A అని ఇచ్చుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఆ ప్యూన్ అనే పర్సన్ ఆఫీస్లో ఒక టీవీలో హెగ్డే అనే పర్సన్ యొక్క ఇంటర్వ్యూ చూస్తున్నారు, ఎప్పుడో ప్రీవియస్ ఇంటర్వ్యూ చూస్తున్నారు, చూస్తూ భయపడుతున్నాడు. సో దీనికి మనం సీన్ నెంబర్ 10C అని ఇచ్చుకుంటాం. టీవీలో ఇంటర్వ్యూ చూస్తున్నారంటే ఆ విజువల్ కూడా మనం షూట్ చేసుకోవాలి కదా, అది ఒక ఇంటర్వ్యూ సెటప్ ఒక రూమ్లో జరుగుతుంది, అది సపరేట్ లొకేషన్లో చేయాలి కదా మనం. సో దానికి మనం సీన్ నెంబర్ 11 అని ఇచ్చుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ 10Cలో కంటిన్యూషన్ ఏంటంటే ఈ ప్యూన్ ఆ టీవీలో చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో మిగతా ప్యూన్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు, ఏమని
అరే ఇప్పుడు ఆమెకి ఛాయ్ ఇవ్వడానికి ఎవరు వెళ్తారు అని వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని మన ప్యూన్నే పంపిస్తున్నారు. ఎవరైతే హెగ్డే గారు ఇంటర్వ్యూ చేసి భయపడ్డాడో ఆ ప్యూన్నే పంపిస్తున్నారని ఎస్టాబ్లిష్ చేశాడు డైరెక్టర్ అక్కడ. ఇప్పటికే మనకి వీడియోలో చాలా వచ్చింది కాబట్టి మనం దీన్ని ఇక్కడతో కట్ చేసుకుందాం. పార్ట్ 1 అనుకుందాం. పార్ట్ 2లో మనం నెక్స్ట్ సీన్స్ని డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు దాకా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందంతా నచ్చుంటే మీకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.